హాయ్ అండి. ఈరోజు ఉదయాన్నే 5:30కే నిద్ర లేచేసాము. ఏదైనా పండగ ఉంటేనో, విశేషం ఉంటేనే అలా పెందలాడే లేస్తూ ఉంటాను. ఈరోజు కూడా విశేషమే. ఇంట్లో ఒక చిన్న పండగ లాంటిదే అని చెప్పాలి. మా చిన్ని కృష్ణయ్య బర్త్‌డే అండి. ఈరోజు కృష్ణ బర్త్‌డే. వాడి బర్త్‌డే కదా, పొద్దున్నే కాస్త నలుగు పెడదాము స్నానానికి వెళ్లే ముందు అని చెప్పి నలుగు పెట్టాను. పుట్టినరోజు ఖచ్చితంగా గుడికైతే వెళ్ళి అభిషేకం చేసుకొని వస్తారండి పిల్లలు. అది మొదటి నుంచి కూడా అలవాటు. ముందు ఆ పని అయిన తర్వాత ఏ పని అయినా సరే కొత్త బట్టలకి పసుపు రాసి పెట్టాను. ఇంకా వాడు స్నానం చేసి రాగానే జీవన్ వాడికి కొత్త బట్టలు ఇచ్చి బర్త్డే విషెస్ అయితే చెప్పాడు. ఇద్దరు పిల్లలకి చిన్నతనం నుంచి ఒకళ్ళ బర్త్డేకి ఒకళ్ళు అలా బట్టలు గిఫ్ట్ గా ఇవ్వడం అనేది అలవాటు చేశానండి. పెద్దగా అయ్యాక కూడా ఇది ఇలాగే కంటిన్యూగా ఉంటుంది కదా అని చెప్పి వాడైతే గుడికి బయలుదేరాడు. ఇంకా వాడికి ఇష్టం అని చెప్పి సేమియా పాయసము, చింతపండు పులిహార చేసి ఇంట్లో స్వామికి నైవేద్యంగా పెట్టి తిన్నామండి. హ్యాపీ బర్త్డే కన్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ. హ్యాపీ బర్త్డే రా అన్నయ్య. మీరు కూడా మాతో పాటు మా కన్నయ్యనైతే విష్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.